ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 128వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారందరూ వారికి ఆశీర్వాదం కలుగుతుంది, క్షేమము కలుగుతుంది అని దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము. సియోనులో ఉన్న ఆశీర్వాదాలు నీకు చెందాలని దేవుడు ఆశిస్తున్నాడు. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉండాలి. అంతేకాదు, దేవుని యొద్ద నుండి మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవునిలో మనం స్థిరంగా నిలిచి ఉండాలి. సియోనులో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనము దేవునిలో సంపూర్ణులుగా నిలిచి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు కలుగు ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయముగా నీవు నీ చేతిలో కష్టార్జితం అనుభవించగలుగుతావు. అంతేకాదు, నీకు మేలు కలుగుతుంది. అలాగే నీ భార్య వల్ల నీకు లాభం కలుగుతుంది. మరి నీ పిల్లలను బట్టి నీకు సంతోషం కలుగుతుంది. సియోనుల నుండి దేవుని ఆశీర్వాదం నీ జీవితకాలం అంతయు కలుగుతుంది. ఇంకా నీవు దీర్ఘాయుషు కలిగి నీ పిల్లలను చూస్తావు. నీ కుటుంబం మీద సమాధానం ఉంటుంది. అందుకు లేఖనం ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని. అలాగే దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కొదువై ఉండదట. మరి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే బ్రతుకుతారని, మేలు పొందుతారని, అనేక దినాలు బ్రతుకుతారని లేఖనం చెప్తుంది. అంతేకాదు, మరి యొక్క బంగారు మాట ఏమిటంటే, తన యందు భయభక్తులు కలిగి తన కృప కొరకు కనిపెట్టే వారిని బట్టి దేవుడు ఆనందిస్తాను అన్నాడు. ఆ రీతిగా దేవుణ్ణి సంతోషపెట్టే జీవితము దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని, మీ ఆశీర్వాదం మా జీవితాల్లో, మా కుటుంబం మీద, మా కుటుంబీకుల మీద, మా కలిగినంతటి మీద ఇంకెన్ని ఆశీర్వాదాలు మా జీవితాల్లో ఎలా లభిస్తాయో, మిమ్మల్ని మేము ఏ విధంగా సంతోషపెట్టగలమో అట్టి లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న దాని ప్రకారం మేము జీవించడానికి కావలసినంత కృప మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువుల్లో సహాయం చేయండి. వారి ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయండి. వారి ఉద్యోగాల్ని దీవించండి. వారికి ఉన్న పొలాలు, పశువులు, చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీటన్నిటిని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలం ఇమ్మని, మీరు గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరి కుటుంబాలని మీరు కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.